అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యంగా కార్యాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. కానీ ముఖ్యంగా మిమ్మల్ని బాధించే సమస్య ఏంటంటే అనారోగ్యం లేకపోయినా అనారోగ్యం ఉంది అనే భావన, వస్తుందేమో అనే భావన మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుంటుంది. అందువలన ఇక్కడ అనారోగ్యం కంటే భావన ఎక్కువ బాధిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ దోషాన్ని అధిగమించడం కోసం శనివారం రోజున ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా సకాలానికి డబ్బు అందక కొంత ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఆ విషయంలో మీరు గణపతి యొక్క ప్రార్థన చేయడము, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపించడము, అలాగే ఆత్మీయులతో నలుగురితో చెప్పి ఉంచడము, ఆ ఏర్పాట్లు మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. వాహనాల విషయంలో నూతనమైన వాహనాలను కొనుగోలు చేయడం కానీ, లేక ఉన్న ఇంటిని అలంకరించడం కానీ, అలంకారాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంటి విషయంలో ఆ ఖర్చులు సద్వినియోగం కావడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకోవాలి. వాహనాల విషయంలో ఇబ్బందులను అధిగమించడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. సంతాన వర్గంలోని వారు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులకు నిజానికి మీ ప్రవర్తన ద్వారా, మీకుండేటువంటి జనాదరణ ద్వారా వారి మనసుల్లో కొంత భయాందోళనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చిత్రం ఏమంటే భయాన్ని పొందినటువంటి వారు దూరం జరగడం కాకుండా ఎక్కువ అపకారం చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మీ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కార్యాలలో ముందుకు దూకాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రం మీకు బాగా సహకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు మీ గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్య రక్షణ నిమిత్తమై శ్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు బహువిధాల ఇతరులకు ప్రయోజనాత్మకాలుగా ఉంటుంటాయి, మీకు ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆదరాలను ఎక్కువగా పొందుతూ ఉంటాయి. అందువలన మీరు ఆ విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వృత్తి స్థానంలో అవసరమైన దానికంటే ఎక్కువ అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. అందువలన ఆ జప బలంతో, దైవ బలంతో మీరు సాధించే విజయాలు మీకు పరిపూర్ణమైన సంతృప్తినిస్తాయి.